కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ లొల్లి. రేవంత్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్న హస్తినలో హైకమాండ్ ఇచ్చిన షాక్ తో తాను హామీ ఇచ్చిన పార్టీలోకి తీసుకొచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. సామాజిక సమీకరణాల ఆధారంగా చేసిన కసరత్తు కొలిక్కొచ్చింది. పార్టీ హైకమాండ్ తో చర్చించి ఫైనల్ చేయడానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ సహా ముఖ్య నేతలంతా ఇవాళ లేదా రేపు హస్తనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా 4 మంత్రి పదవులపై ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ 4గింటిలో రెడ్డిలకు 2, వెలమలకు 1, బీసీలకు 1 దక్కవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ల జాబితా పెద్దగానే ఉంది. ఇటీవల 5 రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం సహా ముఖ్య నేతలతో హైకమాండ్ కొన్ని విషయాలపై కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్ టికెట్ పైనే గెలిచిన వారినే కేబినెట్ లోకి తీసుకోవాలనే కండిషన్ పెట్టింది. దాంతో కాంగ్రెస్ లో చేరాలి అనుకున్న కొంతమంది వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే నాగేందర్ కు కేబినెట్ లో చోటు దక్కవచ్చని ఓ మంత్రి చేత లీకులిప్పించారు. ఎందుకంటే దాను నాగేందర్, కడియం శ్రీహరి, మొన్న చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే వారి జాబితాకు సంబంధించి దాదాపు కసరత్తు పూర్తయింది అని చెబుతూ ఉన్న హైకమాండ్ నిర్ణయం మేరకే ఫైనల్ లిస్ట్ బయటకొస్తుంది అంటున్నారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల సంప్రదాయాన్ని కొనసాగించే కాంగ్రెస్ పార్టీ కేబినెట్ భేటీలో రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది అనడానికి లేదు అంటున్నారు. రేవంత్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్న హస్తినలో హైకమాండ్ ఇచ్చిన షాక్ తో తాను హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు రేపే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో నిరాశలోకి వెళ్లిన సీఎం వర్గం 7 నెలలకే హైకమాండ్ వద్ద పతారా మొత్తం పోయిందని వాపోతున్నారట.